ఓం శాంతి. ఈరోజు మురళి 17/11/2025. మధురమైన పిల్లలారా, ఇది పురుషోత్తమ సంగమ యుగం. పాత ప్రపంచం మారి ఇప్పుడు కొత్తగా అవుతోంది. మీరిప్పుడు పురుషార్థం చేసి ఉత్తమమైన దైవీ పదవిని పొందాలి. ఈ సంగమ యుగంలోనే పురుషార్థం చేయాలి కదా. ఇప్పుడు పాత ప్రపంచం మారుతూ ఉంది, కొత్త ప్రపంచం వస్తుంది. కాబట్టి దైవీ పదవిని పొందేందుకు ఉత్తమమైన పురుషార్థం చేయాలి. ప్రశ్న: సేవాదారులైన పిల్లల బుద్ధిలో ఏ విషయం ఎప్పుడూ గుర్తుంటుంది? ధనం ఇచ్చినా ధనం తరగకూడదు అనేది వారికి గుర్తుంటుంది. అంటే ధన్ దియే ధన్నా కూటే అంటే జ్ఞానరత్నాల దానం ఎంత చేస్తామో అది ఆటోమేటిక్గా కంప్లీట్గా మళ్ళీ పెరిగేదే కానీ తగ్గేదంటూ ఉండదు. అందుకయ్యే బాబా అంటారు, జ్ఞానధనం ఇచ్చినంత తరగదు కానీ పెరుగుతుంది. ఇది వాళ్ళకు గుర్తుంటుంది. కావున వారు రాత్రి పగలు నిద్రని కూడా త్యాగం చేసి జ్ఞానధనాన్ని దానం చేస్తూ ఉంటారు. అలసిపోరు. కానీ స్వయంలో ఏదైనా అవగుణం ఉంటే సేవ చేయాలనే ఉత్సాహం కూడా కలగదు. సో ఎందుకు ఉత్సాహం ఉండదు సేవ చేసేకి అంటే అవగుణం ఉంటే అంటున్నారు బాబా. అవగుణాలు అందరిలోనూ ఉంటాయి, కాకపోతే సేవ చేయాలనే తాపత్రయం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఆ ఉత్సాహం లేదు అంటే ఎక్కడో వాళ్ళ బుద్ధి ఎంగేజ్ అయి ఉందనే అర్థం. ఎక్కడెక్కడో అనవసరమైన విషయాలలో బుద్ధి ప్రాపంచికమైన విషయాల్లో ఉంటే సేవ చేయాలనే కుతూహలం వాళ్ళలో ఉండదు. ఏ సేవైనా సరే ఆ సేవ జరుగుతూ ఉంది అన్నప్పుడు మనం ఏ రూపంలో చేసినా పుణ్యమే. ఓం శాంతి. ఓం శాంతి బాబా. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు బాబా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. పరంపిత ప్రతిరోజు అర్థం చేయిస్తారని పిల్లలకు తెలుసు. టీచర్ ప్రతిరోజు చదివిస్తున్నారు. తండ్రి కేవలం శిక్షణనిస్తాడు, సంభాళిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఆ తండ్రి ఇంట్లోనే పిల్లలు ఉంటారు, తల్లిదండ్రులు తోడుగా ఉంటారు. ఇక్కడైతే ఇది ఒక అద్భుతమైన విషయం. మీరు ఆత్మిక తండ్రి వద్ద ఉంటారు. ఒకటేమో ఆత్మిక తండ్రి వద్ద మూలవతనంలో ఉంటారు, పరంధామంలో. మళ్ళీ కల్పంలో ఒకేసారి పిల్లలకు వారసత్వాన్ని ఇచ్చేందుకు లేదా పావనంగా తయారు చేసేందుకు సుఖశాంతులను ఇచ్చేందుకు బాబా వస్తారు. కావున తప్పకుండా కిందికి వచ్చి ఉంటారు. ప్రపంచంలో అనేక ఆత్మల గురించి బాబా చెప్తారు. బాబా కిందికి వస్తేనే కదా, పరంధామం నుంచి కిందికి దిగొస్తేనే కదా ఈ సాకార లోకంలో దుఃఖశాంతుల నుండి దూరం చేసి సుఖశాంతులు ఇచ్చేది. అది బాబా అంటున్నారు. కావున తప్పకుండా కిందికి వస్తారు. ఇందులోనే మనుషులు కన్ఫ్యూజ్ అవుతారు. ఎవరిలో వస్తారు, ఎప్పుడు వస్తారు, ఏ రూపంలో వస్తారు తెలియదు కదా. అందరూ శరీరదారులైన అనేక గురు గోసాయి, ఋషి, ముని, విద్వాన్ పండితులు, అవతరితాత్మలు వీళ్ళందరినీ భగవంతుడు అనుకుంటారు. ఎందుకు అనుకుంటారంటే భగవంతునిలోని ఒక గుణం వాళ్ళల్లో ఎక్కువగా ఉండేదాని కారణంగా వాళ్ళను భగవత్ స్వరూపులుగా భావిస్తూ ఉంటారు. కన్ఫ్యూజ్ అయిపోతారు. భగవంతుడు ఎవరు, మానవాత్మలు, మహాత్ములు, దేవాత్మలు ఎవరు అనేది క్లారిటీగా తెలియదు. సాధారణ శరీరంలో ప్రవేశిస్తారనే గాయనం కూడా ఉంది కదా. సాధారణ తనువులో ఎక్కడి నుండో రారు కదా, పరంధామం నుంచే వస్తారు. వారు తప్పకుండా మనుష్య శరీరంలోకే వస్తారు. జీవజంతువుల శరీరంలోకి వస్తే ఎలా అర్థమవుతుంది దాని భాష మనుషులకు? సో మనుషుల జన్మనే దుర్లభమైన జన్మ కదా. బాబా అదే అంటున్నారు, నేను ఈ శరీరంలో ప్రవేశిస్తానని బాబా చెప్తున్నారు. తండ్రి మనకు స్వర్గం యొక్క వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చారని పిల్లలైన మీరు కూడా ఇప్పుడు అర్థం చేసుకుంటారు. తప్పకుండా మనం అర్హులుగా లేము, పతితులుగా అయిపోయింటిమి. ఓ పతిత పావన రా అని పతితుల నుండి పావనంగా తయారు చేసే తండ్రిని పిలుస్తూ వచ్చారు. నాకు కల్పకల్పము పతితుల్ని పావనం చేసే డ్యూటీ లభించింది. మనం పతితమైతాము, బాబా వచ్చి పావనం చేస్తారు. ఈ డ్యూటీ దొరికింది నాకు కల్పకల్పము అంటున్నారు బాబా. బాబా కూడా ఒకే డ్యూటీనే, మనకి ఒకే డ్యూటీనే. బాబా అంటున్నారు నాకు ఈ డ్యూటీ లభించింది అంటున్నారు. ఏ పిల్లలు
ఇప్పుడు ఈ పతిత ప్రపంచాన్ని పావనంగా తయారు చేయాలి. పాత ప్రపంచాన్ని పతితమని, కొత్త ప్రపంచాన్ని పావనమని అంటారు. పాత ప్రపంచాన్ని కొత్తగా తయారు చేసేందుకు బాబా వచ్చారు. కలియుగమును ఎవరు కొత్త ప్రపంచం అన్నారు? ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కదా. కలియుగము పాత ప్రపంచం. బాబా కూడా తప్పకుండా పాత మరియు కొత్త ప్రపంచాల సంగమంలోనే వస్తారు. మీరు ఎక్కడైనా ఇది అర్థం చేయించేటప్పుడు ఇది పురుషోత్తమ సంగమ యుగము, ఇప్పుడే తండ్రి వస్తారు అని వివరిస్తారు. అసలు ప్రపంచంలో వాళ్లకు సంగమ యుగం గురించే తెలియదు. మనం చెప్పాలి, అప్పుడే దాని యొక్క విశేషత అర్థమవుతుంది. సంగమానికి గుర్తుగానే అనేకంగా ఇట్లా 3 రోడ్లు కలిసే సంగమానికి కూడా వాల్యూ ఉంటుంది, 3 నదులు కలిసే సంగమానికి వాల్యూ ఉంటుంది, ఉదయం పోయి సాయంత్రం వచ్చే సంధ్యా సమయానికి వాల్యూ ఉంటుంది, రాత్రి పోయి పగలొచ్చే బ్రహ్మముహూర్త సమయానికి వాల్యూ ఉంటుంది. సో సంగమానికి ఎటు చూసినా వాల్యూ ఉంది. ఆత్మ పరమాత్మల సంగమానికి గుర్తు సంగమ యుగానికి గుర్తు. దానికే బాబా అంటున్నారు దీన్ని వివరించాలి. ఇది పురుషోత్తమ సంగమ యుగం అని తెలిసిన మనుషులు ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు. తప్పకుండా మీరు సంగమ యుగంలో ఉన్నారు, కావుననే మీరు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన విషయం సంగమయుగ విషయం, అది తెలియదు కాబట్టి. కావున ఈ పాయింట్లు కూడా ఎంతో అవసరం. ఏ విషయమైతే ఎవరికీ తెలియదో దాన్ని అర్థం చేయించాల్సి ఉంటుంది. కావున ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగం అన్న విషయాన్ని తప్పకుండా రాయాల్సి ఉంటుందని బాబా అంటారు. సో బాబా అంటున్నారు ఇది పురుషోత్తమ సంగమయుగం అని అందరికీ తెలియచేయండి అని బాబా అంటున్నారు. కావున ఇప్పుడు ఇది పురుషోత్తమ సంగమయుగం అన్న విషయాన్ని తప్పకుండా రాయాలి. కొత్త యుగం అనగా సత్యుగం యొక్క చిత్రాలు కూడా ఉన్నాయి. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగ ప్రపంచానికి అధిపతులు. ఇది మనుషులకు తెలియదు. దానిపైన పురుషోత్తమ సంగమయుగం అన్న పదాలు తప్పకుండా ఉండాలి. ఇది తప్పకుండా రాయాలి, ఎందుకంటే ఇదే ముఖ్యమైన విషయం. కలియుగానికి ఇంకా ఇప్పుడు ఎన్నో సంవత్సరాలు ఉన్నాయి అని మనుషులు భావిస్తారు. అందుకే ఘోర అంధకారంలో ఉన్నారు, పూర్తిగా ఘోర అంధకారంలో ఉన్నారు. కావున ఈ లక్ష్మీనారాయణులు కొత్త ప్రపంచానికి అధిపతులు అని అర్థం చేయించాల్సి ఉంటుంది. ఇవి పూర్తి గుర్తులు. ఈ రాజ్యస్థాపన జరుగుతోందని మీరు అంటారు, దేవతల రాజ్యస్థాపన. కొత్త యుగం వచ్చింది, అజ్ఞాన నిద్ర నుండి మేల్కోండి అనే పాట కూడా ఉంది. ఇప్పుడు కలియుగం అనే ఘోర అజ్ఞాన రాత్రిలో ఉన్నారు, అంధకారంలో. ఇప్పుడు ఇది సంగమం అని, దీనిని కొత్త యుగం అని అనరని మీకు తెలుసు. ఇది కొత్త యుగం కాదు కదా, ఎక్కడ చూసినా పాతదే, అన్నీ పాతవే. సంగమయుగమును సంగమయుగమనే అంటారు. ఇది పురుషోత్తమ సంగమయుగం అని అంటారు. ఇప్పుడు పాత ప్రపంచం అంతమై కొత్త ప్రపంచం అనేది ప్రారంభమవుతుంది. సంగమయుగంలోనే బాబా వస్తారు, ఆ కార్యాన్ని చేసేందుకే వస్తారు బాబా. మనుషుల నుండి దేవతలుగా అవుతున్నారు, రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. దేవతల్లో కూడా ఉత్తమ పదవి లక్ష్మీనారాయణలదే. వీరు కూడా మనుష్యులే, వీరిలో దైవీ గుణాలున్నాయి. కావున వీరిని దేవీ దేవతలని అంటారు. అన్నింటికన్నా ఉత్తమమైన గుణం, అన్ని గుణాలకు రాజా గుణం ఏది అంటే పవిత్రత గుణం. పవిత్రతా గుణం అన్నింటికన్నా శ్రేష్టమైనది. కావుననే మనుషులు దేవతల ముందుకెళ్ళి నమస్కరిస్తారు. ఎవరైతే సేవ చేస్తూ ఉంటారో వారి బుద్ధిలోనే ఈ పాయింట్లన్నీ ధారణ అవుతూ ఉంటాయి. ధనం ఇచ్చినా ధనం తరగకూడదు అంటారు, అది జ్ఞానధనానికే వర్తిస్తుంది కదా. స్థూల ధనం, స్థూల వస్తువులు ఇచ్చినంత తగ్గిపోతాయి, కానీ జ్ఞానధనం, గుణాలు, శక్తులు ఇచ్చినంత పెరుగుతాయి. ఎంతో వివరణ లభిస్తూ ఉంటుంది. జ్ఞానం అయితే చాలా సహజం, కానీ కొందరిలో బాగా ధారణ అవుతుంది, కొందరిలో ధారణ అవ్వదు. ఎవరిలో అయితే అవగుణాలు ఉంటాయో వారు సెంటర్ని కూడా సంభాళించలేరు. అవగుణాలు లేని వాళ్ళు ఎవరున్నారు బాబా? కావున ప్రదర్శనలో కూడా స్పష్టమైన పదాలు ఉండాలి అని బాబా పిల్లలకు వివరిస్తారు. పురుషోత్తమ సంగమ యుగంను ముఖ్యంగా అర్థం చేయించాలి. ఈ సంగమ యుగంలో ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన జరుగుతోంది. ఈ ధర్మం ఉన్నప్పుడు ఇంకే ధర్మము ఉండదు. ఈ మహాభారత యుద్ధం కూడా డ్రామాలో రచింపబడి ఉంది.
ఇవి కూడా ఇప్పుడే వెలువడ్డాయి, ఇంతకుముందు లేవు. 100 సంవత్సరాలలో అన్నీ అంతమైపోతాయి. 100 సంవత్సరాల్లో అన్నీ ప్రారంభమయ్యాయి, మళ్ళీ 100 సంవత్సరాల్లోనే అన్నీ అంతమైపోతాయి. సంగమ యుగానికి తక్కువలో తక్కువ 100 సంవత్సరాలు కావాలి కదా. మొత్తం కొత్త ప్రపంచం తయారవ్వాల్సి ఉంది. కొత్త ఢిల్లీ తయారయ్యేందుకు ఎన్ని సంవత్సరాలు పట్టింది? భారతదేశంలోనే కొత్త ప్రపంచం ఉంటుంది. ఈ పాతది సమాప్తమైపోతుందని మీకు తెలుసు. ఎంతో కొంత ఉంటుంది, పూర్తి ప్రళయం అయితే జరగదు. అంటే ఒకవైపు పాతది ఉంటుంది, ఒకవైపు కొత్తది జరుగుతూ ఉంటుంది. కానీ కొత్త వైపు కొత్త ప్రపంచ స్థాపన చేసే వాళ్లకు పాత ప్రపంచం గురించి తెలుసు, కానీ పాత ప్రపంచంలోని వాళ్లకు కొత్త ప్రపంచం గురించి తెలియదు. కొత్త ప్రపంచంలో తప్పకుండా దేవీ దేవతలు ఉంటారు, మళ్ళీ వారే వస్తారు. ఇది రాజయోగం యొక్క చదువు. ఎవరైనా విస్తారంగా అర్థం చేయించలేకపోతే కేవలం అందరికీ తండ్రి అయిన పరంపిత పరమాత్ముణ్ణి అందరూ స్మృతి చేస్తారు. వారు పిల్లలైన మాకు ఈ విధంగా చెప్తున్నారు, మీరు పతితులుగా అయిపోయారు, ఓ పతిత పావన రాండి అని పిలుస్తూ వచ్చారు. కలియుగంలో తప్పకుండా పతితులే ఉంటారు, సత్యుగంలో పావనులు ఉంటారు. కావున ఇప్పుడు దేహ సహితంగా ఈ పతిత సంబంధాలన్నీ వదిలి నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీరు పావనులుగా అయిపోతారని బాబా చెప్తున్నారు. ఇవి గీతలోని పదాలు. ఇది గీతాయుగం. గీత సంగమ యుగంలోనే వినాశం జరిగినప్పుడు గాయనం చేయబడుతుంది, అంతే కదా. గీత గాయనం చేయబడ్డాక వచ్చే యుగం శ్రేష్టమైన యుగంగా ఉండాలి. అక్కడేం చేసినారు, ద్వాపర యుగంలో గీత చెప్పినప్పుడు మళ్ళీ కలియుగం ఇంకా నీచాతి నీచంగా పతితంగా తయారైపోయింది కదా. సో బాబా అంటున్నారు, గీత విని ఏం చేసినట్లు? నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనంగా అయ్యి నా వద్దకు వచ్చేస్తారు. ఇది మాత్రమే బాబా చెప్తున్నారు. ఇదెంత సహజం. కేవలం నన్ను స్మృతి చేయండి, మరియు 84 జన్మల చక్రం యొక్క జ్ఞానం బుద్ధిలో ఉండాలి. ఎవరైతే ధారణ చేస్తారో వారు చక్రవర్తి రాజులుగా అయిపోతారు. ఈ సందేశం సర్వధర్మాత్మల కొరకు ఉంది. కేవలం ఒక ధర్మానికే కాదు, అన్ని ధర్మాలు, క్రైస్తవ ధర్మం వాళ్ళు విన్నా కూడా ఈ జ్ఞానాన్ని, భలే యేసుక్రీస్తుని జ్ఞాపకం చేసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ ధర్మంలో ఉన్నత పదవిని పొందొచ్చు. ముస్లిం ధర్మస్తులు కూడా అంతే. అల్లాని జ్ఞాపకం చేసుకున్న ఇస్లాం ధర్మంలో ఉన్నత స్థితిని పొందొచ్చు. ఒక్క బాబాని తెలుసుకొని బాబాని జ్ఞాపకం చేసుకుంటే. సర్వధర్మాల కోసము ఇది. ఇంటికైతే అందరూ వెళ్ళాల్సిందే, తీసుకెళ్లేవాళ్ళు ఒక్క బాబా, అందరూ వెళ్ళాల్సిందే. అందరూ ధర్మస్థాపకులు కూడా జనమరణ చక్రాల్లోకే వచ్చేస్తున్నారు కదా. తండ్రి ఒక్కరే దారిని తెలియచేస్తారు. ఫాదర్లు మొదలైన వారు ఎవరున్నా కానీ మీరు వారికి తండ్రి సందేశాన్ని ఇవ్వచ్చు. ఎవరికైనా ఇవ్వచ్చు, పోపులకు ఇవ్వచ్చు, ముస్లిం ప్రవర్తలకు ఇవ్వచ్చు, ఎవరికైనా చెప్పచ్చు. భగవంతుడు ఒక్కడే అనే సిద్ధాంతాన్ని ఎవరైనా ఒప్పుకుంటారు. మీకు సంతోషం, పాదరసం ఎంతగానో పైకెక్కి ఉండాలి, చెప్పేవాళ్ళకు ఉంటుంది. ఎంతెంత జ్ఞానం ఇతరులకు తెలియచేస్తామో అంతంత సంతోషం యొక్క పాదరసం ఉంటుంది, పైకి ఎక్కుతూ ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది. నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. అందరికీ ఇదే స్మృతిని కలిగించండి. తండ్రి సందేశాన్ని వినిపించడమే నంబర్ 1 సేవ. వాచా సేవనే కాదు, మనసా సేవ కూడా ఇంకా మొదటి నంబర్ సేవ. వాచా సేవ జతలో మనసా సేవను కూడా చేస్తూ ఉండాలి. అనేక ఆత్మల కళ్యాణం జరగాలి. బాబా నాకు చెప్పేది రాదు అనుకోండి, మనం కూర్చొని యోగదానం చేస్తా వచ్చిన ఆత్మలందరికీ బాబా వాళ్ళ సందేశం చేరాలనే సంకల్పం చేస్తే కూడా అతి గొప్ప సేవ కదా. దుఃఖి అశాంతి ఆత్మలకు సకాష్నిచ్చే సేవ అతి అవసరం. నిన్న కూడా బాబా చెప్పారు కదా, రీసెంట్గా 15వ తేదీ వచ్చినప్పుడు బాబా ఇదే చెప్పారు, మనసా వాచ 2 సేవల్ని కలిపి చెయ్యండి అని. అందుకే బాబా అంటున్నారు, విశేషంగా వినిపించడమే నంబర్ 1 సేవ. గీతా యుగం కూడా ఇప్పుడే ఉంది. ఇప్పుడు తండ్రి వచ్చారు కావున ఆ చిత్రాన్ని ముందు ఉంచాలి. మేము తండ్రి సందేశాన్ని ఇవ్వగలమని ఎవరైతే భావిస్తారో వారు తయారుగా ఉండాలి. సేవ కోసం సదా సంసిద్ధంగా ఉండాలి. మేము కూడా అందులకు చేతికర్రగా అవ్వాలి అని వారి మనసులేకే రావాలి. ఈ సందేశాన్ని ఎవరైనా ఇవ్వచ్చు. బీకే అన్న పేరుని విని భయపడతారు, నియమ మర్యాదలను చూసి భయపడతారు. మేము కేవలం తండ్రి సందేశాన్ని ఇస్తున్నాము అని చెప్పండి. మీరు కేవలం నన్ను స్మృతి చెయ్యండి అని పరంపిత పరమాత్మ చెప్తున్నారు. మేము ఎవరిని నిందించడం లేదు.
నన్నొక్కడే స్మృతి చెయ్యండి. నేను ఉన్నతోన్నతుణ్ణైనా పతిత పావనుణ్ణి. నన్ను స్మృతి చేయడం ద్వారా మీ వికర్మలు వినాశం అవుతాయని బాబా చెప్తున్నారు. ఇది నోట్ చేసుకోండి, ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బాబా ఎంత బాగా చెప్తున్నారు చూడండి. ఎట్లా నోట్ చేసుకోవాలా, ఎక్కడ నోట్ చేసుకోవాలా, ఈ కాలంలో పచ్చబోపించుకునేది కూడా అందరికీ అలవాటు అయిపోయింది కదా, షో అయిపోయింది. తో బాబా అంటున్నారు, చేతులపైన భుజాలపైన అక్షరాలు రాయించుకుంటూ ఉంటారు కదా, ఇది కూడా రాయించుకోండి. కేవలం ఇది చెప్పినా దయాహృదయులుగా కళ్యాణకారులుగా అయినట్లే. మీతో మీరు ప్రతిజ్ఞ చేసుకోండి, సేవ తప్పకుండా చేయాలి. ఆ తర్వాత అది అలవాటైపోతుంది, చేస్తా అలవాటైపోతుంది. చేయకుండా ఉండలేం. ఎట్లా కాఫీ తాగేది నేర్చుకుంటే తాగకుంటే తాగాలనిపిస్తుంది, తలనొస్తుంది, అంత అలవాటైపోతుంది. అట్లా సేవ చేయకుండా ఉండలేరు. ఇక్కడ కూడా మీరు అర్థం చేయించవచ్చు, చిత్రాలు ఇవ్వచ్చు. ఇది సందేశాన్ని ఇచ్చే విషయం. లక్షల మంది తయారవుతారు. ఇంటింటికి వెళ్ళి సందేశాన్ని ఇవ్వాలి. చూడండి, మనం ఇంటింటికి వెళ్ళాల్సిన పనిలే, మన దగ్గరికే అందరూ వస్తారు. శివలింగం లేకి పుట్టపర్తిలో స్వామి బర్త్డే సందర్భంగా 100 సంవత్సరాల బర్త్డేకి చాలామంది, లక్షలాది మంది వస్తున్నారు. తో శివలింగం దగ్గరకు వచ్చి మీరు సేవ చేసుకుంటారంటే ఎంతో పుణ్యం సంపాదించుకోవచ్చు. ఎవరైనా రావచ్చు, అందరికీ వెల్కమ్. అందుకే బాబా అంటున్నారు ఇక్కడ, ఇంటింటికి వెళ్ళి సందేశాన్ని ఇవ్వండి. ఎవరైనా డబ్బిచ్చినా ఇవ్వకపోయినా తండ్రి పేదల పాలిట పెన్నిది. ఇంటింటికి వెళ్ళి సందేశాన్ని ఇవ్వడం మా బాధ్యత అని చెప్పండి. వీరు బాబ్దాదా, వీరి నుండి వారసత్వం లభిస్తుంది. వీరు 84 జన్మలు తీసుకుంటారు. ఇది వీరి అంతిమ జన్మ. మేం బ్రాహ్మణులం, మళ్ళీ మేము దేవతలుగా అవుతాం. బ్రహ్మ కూడా బ్రాహ్మణుడే. ప్రజాపిత బ్రహ్మ ఒక్కరే ఉండారు కదా. శివబాబా దత్తు తీసుకున్న తర్వాతనే బ్రాహ్మణుడు అయ్యారు. ప్రజాపిత బ్రహ్మ ఒక్కరే ఎందుకుంటారు? ప్రజల్ని రచించినప్పుడే ఆయన్ని ప్రజాపిత బ్రహ్మ అంటారు. తప్పకుండా బ్రాహ్మణ వంశావళి ఉంటుంది. బ్రహ్మ నుండి విష్ణు దేవతగా అవుతారు. బ్రాహ్మణులు పిలక వంటి వారు. వారే దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులుగా అవుతారు. ఈ విషయాన్ని అర్థం చేసుకునేవారు తప్పకుండా ఎవరో కొందరు వెలువడతారు. అందరూ అర్థం చేసుకోలేరు. అన్నయ్యలు కూడా బాగా సేవ చేయొచ్చు. మనుషులు ఉదయమే లేచి దుకాణాలు తెరిచినప్పుడు ఓ ఉదయం యొక్క సాయి అని ప్రార్థన చేసి దుకాణాలు తెరుస్తారు. మీరు కూడా ఉదయమే లేచి తండ్రి సందేశాన్ని వినిపించండి. మీ వ్యాపారం చాలా బాగా జరుగుతుంది. మీరు ఆ సాయిని స్మృతి చేసినట్లయితే 21 జన్మల వారసత్వం లభిస్తుంది. అమృతవేళ సమయం చాలా మంచిది. ఈ రోజుల్లో ఫ్యాక్టరీల్లో కూడా మాతలు బాగా పనిచేస్తూ ఉంటారు. ఈ బ్యాడ్జీలు తయారు చేయడం కూడా చాలా సహజం. ఇప్పుడు మధుబన్లో ఎన్ని లక్షల కోట్ల బ్యాడ్జీలు తయారై ఉన్నాయి. పిల్లలైన మీరు రాత్రింబవళ్ళు సేవలు నిమగ్నమైపోవాలి. నిద్రని కూడా త్యజించాలి. ఏమంటున్నారు బాబా? సేవ చేయాలంటే కష్టంగా అయిపోయింది ఈ కాలంలో మనుషులకు. బాబా ఏమంటున్నారు? రాత్రింబవళ్ళు సేవలో నిమగ్నమైపోండి, నిద్రను జయించండి అంటున్నారు బాబా. తండ్రి పరిచయం లభించడం ద్వారా మనుషులు సనాథలుగా అయిపోతారు. మీరు ఎవరికైనా సందేశాన్ని ఇవ్వచ్చు. మీ జ్ఞానం చాలా ఉన్నతమైనది. మేము ఒక్కరినే స్మృతి చేస్తామని చెప్పండి. క్రీస్తు ఆత్మ కూడా అతడి సంతానమే, బాబా సంతానమే కదా. ఆత్మలందరూ వారి పిల్లలే. ఆత్మలందరికీ సర్వ జీవరాశులకు కూడా తండ్రి శివబాబా అయినారు కదా. ఇది తెలుసుకోవాల్సిన మాట. ఇంకే దేహదారులను స్మృతి చేయకండి. మీరు స్వయంని ఆత్మగా భావిస్తూ నన్నొక్కడినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశం అవుతాయి. మీరు నా వద్దకు వచ్చేస్తారు అని దేవాది దేవుడు చెప్తున్నారు. మనుషులు ఇంటికి వెళ్ళేందుకే పురుషార్థం చేస్తారు. సో బాబా అంటున్నారు, మీరు ఈ విధంగా బాబా సేవం చెయ్యాలి. ప్రపంచంలో సర్వులకు దేవాది దేవుడు ఒక్కడే అని అందరికీ చెప్పండి. మనుషులు ఇంటికి వెళ్ళేందుకే పురుషార్థం చేస్తారు, కానీ అక్కడికి ఎవరూ వెళ్ళలేరు. ఎందుకంటే దారి తెలియదు కదా. ఎక్కడి నుంచి వచ్చినామో అక్కడికి వెళ్తామంటారు, కానీ ఎక్కడి నుంచి వచ్చినాము, ఎక్కడుంది అది, ఇవన్నీ తెలియవు. పిల్లలు కూడా చాలా చల్లబడిపోయారు. చూసారా, వేరే వాళ్ళకు జ్ఞానం ఇచ్చే దాంట్లో చల్లబడిపోయినారు. సేవ చేస్తా లేదంటున్నారు బాబా. అంతగా కష్టపడడం లేదు. బాగా వినండి చెవులు తెరుచుకొని. ఏవో కుంటి సాకులు చెప్తూ ఉంటారు. ఇందులో చాలా సహించాల్సిన అవసరం కూడా ఉంది. ధర్మస్థాపకులు ఎంతగా సహించాల్సి వచ్చింది. క్రీస్తుని కూడా శిలువపైకి ఎక్కించారు. అందరికీ సందేశాన్ని ఇవ్వడం మీ పని. దీనికోసం బాబా యుక్తులను తయారు చేస్తూ ఉంటారు. ఎవరైనా సేవ చేయకపోతే ధారణ కాలేదని బాబా భావిస్తారు.
ఎలా సందేశాన్ని ఇవ్వాలో బాబా సలహానిస్తారు. రైల్లో కూడా మీరు ఈ సందేశాన్ని చెప్పాలి. మనం స్వర్గంలోకి వెళ్తామని మీకు తెలుసు, కొందరు శాంతిధామంలోకి కూడా వెళ్తారు, దాన్ని మీరే తెలియచేయగలరు. బ్రాహ్మణులైన మీరే వెళ్ళాలి. అలా ఎందరో ఉన్నారు. బ్రాహ్మణులను ఎక్కడో ఒక దగ్గర ఉన్నతంగా ఉంచుతారు కదా, బ్రాహ్మణులే దేవతలుగా క్షత్రియులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మ సంతానమైతే తప్పకుండా ఉంటారు. ఆదిలో ఉండేది బ్రాహ్మణులే సంగమయుగంలో. అలాగే మేము స్వయాన్ని బ్రాహ్మణులుగా పిలుచుకుంటాం అని చెప్పేవాళ్ళు కూడా ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. బాబా అంటున్నారు, అప్పుడు వారు బ్రహ్మాని తప్ప ఇంకే పేరుని చెప్పరు. మీరు ప్రయత్నించి చూడండి. బ్రాహ్మణులలో కూడా చాలా పెద్ద పెద్ద కులాలు ఉంటాయి, దాంట్లో కూడా రకరకాలుగా ఉంటాయి కదా. అంటే బ్రాహ్మణులలో పుష్కరి బ్రాహ్మణులు, తర్వాత సార్కుల్వంత్ బ్రాహ్మణులు అనేటువంటి రకరకాల బ్రాహ్మణుల తెగలు ఉంటాయి. పూజారులైన బ్రాహ్మణులైతే ఎందరో ఉన్నారు. అజ్మీర్కి ఎంతోమంది పిల్లలు వెళ్తారు. కానీ మేము బ్రాహ్మణులను కలుసుకున్నాము, మీ ధర్మస్థాపనం చేసింది ఎవరు అని అడగండి. బ్రాహ్మణ ధర్మాన్ని ఎవరు స్థాపించారు? ఎవ్వరూ ఈ సమాచారాన్ని చెప్పలేరు. సత్యమైన బ్రాహ్మణులు ఎవరో మీకు తెలుసు. మీరు అనేకుల కళ్యాణం చేయొచ్చు. యాత్రలకు ఎంతోమంది భక్తులు వెళ్తారు. ఈ లక్ష్మీనారాయణల చిత్రం అయితే ఎంతో మంచిది. జగతంబ ఎవరో, లక్ష్మీ ఎవరో మీకు తెలుసు. ఈ విధంగా మీరు నౌకర్లకు, అనేక కులస్తులకి, బోయవాళ్లకు అందరికీ అర్థం చేయించవచ్చు. బాబాకి ఈరోజు అందరూ గుర్తుకొస్తున్నారు. వారికి వినిపించేందుకు మీరు తప్ప ఇంకెవ్వరూ లేరు. కాబట్టి దయాహృదయులుగా కండి. మీరు కూడా పావనంగా అయ్యి పావన ప్రపంచంలోకి వెళ్ళొచ్చు అని అందరికీ చెప్పండి. ఎస్సీ ఎస్టీ అనేదే లేదు కదా ఈ కాలంలో. వాస్తవికంగా కులమత తారతమ్యాలే లేవు. ఒకప్పుడు ఉండేటివి, ఇప్పుడు లేవు. అందరికీ చెప్పండి. పాపం అటవికులు ఉంటారు, బాబా చెప్తారు కదా, వేశ్యలకు చెప్పండి. ప్రతి ఒక్కరికి జ్ఞానం అనేది అవసరం. స్వయాన్ని ఆత్మగా భావించండి, శివబాబాని స్మృతి చెయ్యండి అని చెప్పండి. ఎవరికైనా దారిని చూపించే అభిరుచి ఎంతో ఉండాలి పిల్లల్లో. ఎవరైతే తాము స్వయం స్మృతి చెయ్యకపోతే ఇతరులకెలా స్మృతి కలిగిస్తారు? ఎవరు చేస్తారో వారే స్మృతి ఇతరులకు కూడా కలిగించే పురుషార్థం చేస్తారు. బాబా అయితే వెళ్ళి మాట్లాడలేరు కదా. ఇది పిల్లలైన మీ పని. పేదల కళ్యాణం కూడా చెయ్యాలి. తద్వారా పాపం వారు ఎంతో సుఖవంతులుగా తయారవుతారు. దుఃఖీగా ఉంటారు కదా, పాపం తినే కూడా ఏం లేకుండా ఉంటారు. అలాంటి వాళ్ళకు మనం సేవ చేస్తే పాపం ఖుషి అనేది వచ్చిందంటే ఏది ఉన్నా ఏది లేకపోయినా వాళ్ళు నిశ్చింతగా ఉంటారు. అందుకయ్యే బాబా వాళ్ళు అంటున్నారు, వాళ్ళకు కూడా మీరు కళ్యాణం చేయాలి. బాబా అంటారు, తద్వారా పాపం వారు ఎంతో సుఖీగా అయిపోతారు. కొద్దిగా స్మృతి చేయడం ద్వారానైనా ప్రజల్లోకి వచ్చేస్తారు. అది కూడా మంచిదే కదా. చూడండి, బాబా సేవ సేవ సేవ, మురళి అంతా సేవ పైనే చెప్తున్నారు. ఈ ధర్మం ఎంతో సుఖమిచ్చే ధర్మం. దినప్రతిదినము మీ శబ్దం ఎంతో జోరుగా వెలువడుతుంది. స్వయంని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయండి అనే సందేశాన్ని అందరికీ ఇవ్వండి. మధురాతి మధురమైన పిల్లలకు మీరు పదమాపదం భాగ్యశాలులు అంటున్నారు బాబా. అంతే కదా, భగవంతుని పొందడమే భాగ్యశాలి విషయం. మహిమను విన్నప్పుడు అర్థం చేసుకుంటారు. అయినా ఏదైనా విషయం, చింత మొదలైన వాటిని ఎందుకు ఉంచుకోవాలి? జరగాల్సింది జరుగుతుంది, ప్రయత్నం చేయాలి. చింత ఎందుకు చేయాలి? ఆవశ్యకత లేదు. ఇది గుప్తమైన జ్ఞానం, గుప్తమైన సంతోషం. మీరు గుప్తమైన సైనికులు. మిమ్మల్ని గుప్తమైన సైనికులు అని అంటారు. ఇంకే యోధులు ఇలా గుప్తంగా ఉండలేరు. మీ దిల్వాడా మందిరం మీకు పూర్తి స్మృతి చిహ్నం. ఇది మనోభిరాముని యొక్క పరివారం కదా. మహావీరులు మీరు. చూడు, బాబా మొన్న కూడా అన్నారు కదా, మహావీరులు అనే హనుమంతుని అంటారు. కానీ హనుమంతునికి తోక కూడా ఉంది. ఆ తోక ఏమిటి అంటే నేను నాది. ఈ తోకకు అగ్గి పెడితేనే మొత్తం లంకకంతా అగ్గి పెట్టడం. అంటే లంక అంటేనే పాత ప్రపంచం అని చెప్పారు కదా. బాబా అంటున్నారు, మీరు మహావీరులు అని. మహావీరుణీలు కూడా. మరియు వారి పిల్లలు ఎవరు? మహావీరులే కదా. ఇది పూర్తి తీర్థస్థానం. ఇది కాశీ కన్నా ఉన్నతమైన స్థానం. యావది? మధుబనం. చూడండి బాబా ఎంత బాగా చెప్తున్నారు. ఎందుకు? భగవంతుడు అరుదించిన స్థానం. అచ్చా, मीठे मीठे सिखलरे बच्चों प्रति माता पिता बाप दादा का याद, प्यार और गुड मॉर्निंग.
रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा नमस्ते। थैंक यू बाबा, थैंक यू वेरी मच बाबा। సారాంశం, ఇంటింటికి వెళ్ళి బాబా సందేశాన్ని ఇవ్వాలి. చూడండి సమయానికి బాబా ఎంత బాగా మురళి నడిపిస్తారు. ఇంటింటికి వెళ్ళేది ఎందుకు, శివలింగం దగ్గరికి వస్తే చాలు, అంత సేవ ఉంది. ఎంతమందికైనా బాబా సందేశం ఏ భాషలోనైనా చెప్పచ్చు, హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు, కన్నడ, ఏ భాషలోనైనా చెప్పచ్చు. సేవ చేసే ప్రతిజ్ఞ చెయ్యాలి. సేవ విషయంలో ఎటువంటి సాకులు చెప్పకూడదు. అది బాగలేదు, ఇది బాగలేదు, ఇట్లుంది అట్లుంది, అనేక సాకులు, లెక్కలేనన్ని సాకులు వస్తాయి. సెకండ్ విషయం, ఏ విషయం చింత ఉండకూడదు, గుప్తమైన సంతోషంలో ఉండాలి. ఏ దేహదారిని స్మృతి చేయకూడదు, ఒక్క తండ్రి స్మృతిలోనే ఉండాలి. వరదానం, కళ్యాణకారి తండ్రి, కళ్యాణకారి సమయం, ప్రతి క్షణము లాభాన్ని పొందే నిశ్చయ బుద్ధి, నిశ్చింతులుగా కండి. రేపుంటానో లేదు, ఈరోజు నేను సఫలం చేసుకోవాలా, ఇప్పుడున్న ఈ క్షణాన్ని నేను సఫలం చేసుకోవాలా, స్వకళ్యాణము చేయాలా, ఇతరుల కళ్యాణము చేయాలా. కళ్యాణకారి శివబాబా బిడ్డను నేను, కళ్యాణకారి సమయం ఇది కాబట్టి ప్రతి క్షణము లాభాన్ని పొందండి. నిశ్చయ బుద్ధి, నిశ్చింతులుగా కండి. నిశ్చయ బుద్ధి ఉండేవాళ్ళు నిశ్చింతులుగా ఉంటారు. ఏ దృశ్యాలైతే జరుగుతున్నాయో వాటిని త్రికాలదర్శులుగా చూడండి. భూత భవిష్యత్ వర్తమానాలు ఆలోచించండి. ధైర్యము మరియు ఉల్లాసంలో ఉంటూ స్వయం సమర్థాత్మలుగా అవ్వండి మరియు విశ్వాన్ని కూడా సమర్థవంతంగా తయారు చేయండి. స్వయంలో కలిగే తుఫాన్లకు చెల్లించకండి. ఎన్నో వస్తూ ఉంటాయి ప్రశ్నలు. అయ్యో పరీక్షలు ఉన్నాయే అని విద్యార్థులు భయపడితే ఎలాగైతుంది, అయ్యో బాల్ వస్తుంది అని క్రికెట్ ప్లేయర్ ఏమైనా భయపడతాడా? పరీక్షలకు చెల్లించకండి, తుఫాన్లకు అచలంగా ఉండండి. సమయం ఏదైతే లభిస్తోందో, తోడేదైతే భగవంతుని తోడేదైతే లభిస్తోందో, అనేక రకాలైన ఖజానాలు ఏవైతే లభిస్తున్నాయో వాటి ద్వారా సంపన్నులుగా సమర్థవంతులుగా కండి. ఉపయోగిస్తేనే సమర్థత, శక్తి వస్తుంది. మొత్తం కల్పమంతటిలో ఇటువంటి రోజులు మళ్ళీ రానే రావు. మళ్ళా సంగమయుగం రమ్మంటే రాదు. సంగమయుగంలోనూ ఇప్పుడున్న పరిస్థితి మళ్ళీ రాదు. ఇప్పుడు ఏదో చేసుకోగలుగుతున్నాం, మళ్ళీ ఇంక అది కూడా ఉండదు. అందుకయ్యే మళ్ళీ రావు. కావున మీ చింతలన్నింటినీ బాబాకిచ్చి నిశ్చయ బుద్ధి కలవారిగా అయ్యి సదా నిశ్చింతులుగా ఉండండి. కళ్యాణకారి తండ్రి మరియు కళ్యాణకారి సమయం యొక్క లాభాన్ని ప్రతి క్షణము పొందండి. ప్రతి క్షణము, ప్రతి దినము కాదు, ప్రతి క్షణము లెక్క వేసుకోండి. మొన్న బాబా చెప్పారు కదా, 1 సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 సంవత్సరం అని స్లోగన్. బాబా సాంగత్యం యొక్క రంగును అంటించండి. అప్పుడు చెడు విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. సాంగత్యం ద్వారా, మంచి సాంగత్యం ద్వారా మంచి రంగు ఏర్పడుతుంది. అవ్యక్త ప్రేరణ, అశరీరీ స్థితి లేదా విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్. ఈ నెల ఏదైతే అవ్యక్త ప్రేరణ ఉందో జీవితాంతము గుర్తు చేసుకునే ప్రేరణ ఇది. బాగా రాసి పెట్టుకోండి. ఇది చాలా అవసరం. దీన్ని పదే పదే రోజు గుర్తు చేసుకుంటే అశరీరీగా కావడం అతి అవసరం. విదేహీగా అయ్యేందుకు విధి బిందువు పెట్టడం ఇంపార్టెంట్. బిందువు పెట్టడం బాబా నిన్న మురళీలో కూడా చెప్పారు కదా, 3 బిందువులు పెట్టండి. ఆత్మ బిందు, పరమాత్మ బిందు, తర్వాత డ్రామాలో గడిచిపోయిన ప్రతి విషయము బిందు. అశరీరీగా అప్పుడే కాగలుగుతారు, కర్మాతీతులుగా అవుతారు. ఈ అన్నింటికీ విధి బిందువు ఉంచడం. కనుక బాబ్దాదా ఇలా అంటారు, అమృతవేళ బాబ్దాదాతో మిలనం చేస్తూ ఆత్మిక సంభాషణ చేస్తూ కార్యంలోకి వచ్చినప్పుడు 3 బిందువుల తిలకాన్ని మస్తకం పైన పెట్టుకోండి. ఆత్మిక సంభాషణ చేస్తూ బాబాతో అమృతవేళలో మిలనం చేస్తూ కార్యంలోకి వచ్చినప్పుడు 3 బిందువుల తిలకాన్ని ఉంచుకోండి మస్తకం పైన. ఏ కారణంగా కూడా ఈ స్మృతి తిలకం చెరిగిపోకూడదు. తిలకం చెరిగిపోతే ఎలా ఉంటుంది? బాగుండదు కదా, అందంగా ఉండదు. కాబట్టి ఇది పరిశీలించుకోండి. చెరిగిపోని అవినాశి తిలకం ఉండాలి మస్తకం పైన. ఈ 3 బిందువుల యొక్క తిలకాన్ని, కొంతమంది రకరకాల తిలకాన్ని పెట్టుకుంటారు కదా, నామము రకరకాలుగా పెట్టుకుంటారు. సో బాబా అంటారు 3 బిందువుల తిలకాన్ని పెట్టుకోండి. ఆత్మ, పరమాత్మ, సృష్టి చక్రం, ఇవి 2 ఈ 3 తిలకాలు చెరిగిపోకూడదు. అలాంటి అవినాశి తిలకాల్ని పెట్టుకోండి.
అచ్చా, ఓం శాంతి బాబా. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ. సో పుట్టపర్తి శివలింగం దగ్గర విశేషంగా స్వామి బర్త్డే సందర్భంగా ఈ రోజుటి నుంచినే చాలామంది ఆత్మలు వస్తున్నారు. సో కాబట్టి ద్వాదశ జ్యోతిర్లింగాలను పెట్టడం జరిగింది మధ్యలో. సో మీరందరూ ఎవరైతే ఈ మురళి వింటున్నారు, ఎవరికి ఆసక్తి ఉందో వాళ్ళందరూ 24వ తేదీ వరకు లక్షలాది మంది వస్తారు. ఆన్ ది వేలోనే బాబా శివలింగ మ్యూజియం ఉంది కాబట్టి అనేక మంది సందర్శించుకునేకి వస్తారు. ఎవరైనా భాగ్యం తయారు చేసుకోవచ్చు. ఇక్కడ శివ సేవా సదన్ అనేది ఉంది. సేవాదారీలందరూ వచ్చి ఉండి భోజనం అక్కడే తయారు చేసుకొని తినేసి ఇక్కడ సేవ చేయొచ్చు. కాబట్టి మీరు అందరూ తప్పకుండా రండి. ఓం శాంతి. థ్యాంక్ యూ వెరీ మచ్.